ఆత్మకూరు పట్టణం చూరాల గ్రామ దగ్గర కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మించడం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. పట్టణ నాయకులు ప్రజలు అభివృద్ధికి సహకరించాలి, కానీ కాళ్ల మధ్యలో పట్టెలు పెట్టే అలవాటు మానుకోవాలని హెచ్చరించిన కాంగ్రెస్ నాయకులు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక గాంధీ చౌరస్తాలో రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీ ఇచ్చిన హరీష్ రావును ప్రశ్నించని బీజేపీ నేతలు, అభివృద్ధికి కట్టుబడి ఉన్న మంత్రి వాకిటి శ్రీహరి అన్న అభివృద్ధి చేసి చూపిస్తామంటే అడ్డుపడడం సరికాదని వారు అన్నారు. ఆత్మకూరు పట్టణలో స్థానిక గెస్ట్ హౌస్ దగ్గర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రహ్మతుల్లా, నల్గొండ శ్రీనివాసులు, తులసిరాజ్, పరమేష్ మాట్లాడుతూ మంత్రి వాకిటి శ్రీహరి అన్న ఆత్మకూరు అభివృద్ధికి పట్టుబడి ఉన్నారని, అందులో భాగంగానే జూరాల కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు 122 కోట్లు కేటాయించారని, త్వరలో మంత్రి చేతుల మీదుగా భూమి పూజ కూడా చేయిస్తామని నాయకులు నల్గొండ శ్రీనివాసులు, తులసిరాజ్, పరమేష్, రహ్మతుల్లా మీడియా సమావేశంలో తెలిపారు. నమస్కారం. ఆత్మకూరు పట్టణ ప్రజలకి, అదేవిధంగా ఏదైతే మొన్న రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ సార్ గారు జూరాల డ్యామ్ విజిట్ చేయడానికి వచ్చారో, ఎందుకొరకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిందని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి మంత్రిని, అదేవిధంగా గద్వాలు ఉన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమూర్తి రెడ్డి గారిని, అదేవిధంగా జిఎంఆర్ గారు అందరూ కూడా వీళ్ళందరూ ఆధ్వర్యంలో డ్యామ్ విజిట్కి వచ్చి ఎందుకొరకు రూపులు దిగిపోతున్నాయి, డ్యామ్కి పరిస్థితి ఎందుకు వస్తుందని ఆలోచిస్తే లేదు సార్, ఇక్కడ నుంచి హెవీ వెహికల్స్ పోతున్నాయి, దానివల్ల డ్యామేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి ఉత్తమ్ సార్ తెలపడం జరిగింది. దాని అదనపుగా గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే, 1 కిలోమీటర్ దూరంలో అక్కడ నందిమలం నుంచి ఆ వాగు పైన ఒక వంతెన తీసుకొని రేవులపాలెం పైగా ఇక్కడ దరూర్ వరకు అక్కడ వాళ్ళు ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు గతంలో 10 సంవత్సరాలుగా ఒక లెటర్ తయారు చేసి వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ పంపిస్తూ ఉన్నారు. కానీ పూర్తి విషయాలు తెలుసుకోలేదంటే ఆత్మకూరు ప్రజలందరూ కూడా నిన్న ప్రెస్ మీట్లు పెట్టి ఏదో అవాకులు చవాకులు మాట్లాడి బీజేపీ వాళ్ళు వాస్తవంగా కూడా అక్కడ ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంటు చేసింది ఏంటంటే, ఖచ్చితంగా డ్యామ్ పైన హెవీ వెహికల్స్ పోతున్నాయి, అది ఖచ్చితంగా అదనపు ఇంకో బ్రిడ్జ్ కావాలని చెప్పేసి కూడా వాళ్ళు ఎస్టిమేట్ చేసిన కానీ వాస్తవమే. దాంతోపాటు ఇక్కడ మనకు జరిగిన ఎక్కడైతే కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూరు, ఇక్కడ జూరాల మీద నుంచి గద్వాల్ నుంచి డైరెక్ట్ ఎంగనూరుకు ఈ రోడ్డు కూడా గత 10 సంవత్సరాల సర్వే చేశారు. ఈ రోడ్డు కూడా స్టేట్ గవర్నమెంట్ సర్వే చేయించి సెంట్రల్ పంపించింది. దాని అదనపుగా చాలా రోజు పెండింగ్ ఉంది కాబట్టి మొన్న వచ్చినప్పుడు ఒక 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిండు అదనపు బ్రిడ్జ్ ఇమీడియట్గా ఇవ్వమని చెప్పి. దాన్ని ఏం చేసేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేశారంటే, దాన్ని ఇమీడియట్గా ఆర్మీ వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది. ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్గా వాళ్ళు 120 కోట్లు శాంక్షన్ చేసేవాళ్ళకల్లా వాళ్ళకి అప్రూవల్ అయింది. వాస్తవంగా జరగాల్సింది ఏంటంటే, మన మంత్రి వాళ్ళు చేసిన పని ముఖ్యమైన పని ఏంటంటే సార్, యాక్చువల్గా ఆత్మకూరు పక్కన ఉన్నటువంటి 4 కిలోమీటర్లు ఉన్నటువంటి జూరాల, ఈ జూరాల తీసుకొచ్చి డ్యామ్ ఇర్లజన్ దగ్గర పెట్టిండ్రు. అక్కడ వచ్చిన జూరాల డ్యామ్ని తీసుకొచ్చి ఇక్కడ ఇర్లజన్ దగ్గర పెట్టి ఆత్మకూరు ప్రజలు చాలా నష్టపోయింది సార్. ఇది దృష్టిలో పెట్టుకొని ఈ డేసీ బ్రిడ్జ్ని ఏదైతే అడవులు ప్రపోజల్ ఉంది, ఏడా డ్యామ్కు 1 కిలోమీటర్ దూరంలో ప్రపోజల్ ఉంది, అది ఇరిగేషన్ కూడా వేసి పెట్టింది. దాని అప్పుడు ఎంగనూరు వరకు ఉన్న రోడ్డు తర్వాత ఎప్పుడైనా రాను సార్, ఇది ఒక మినిస్టర్ అని కోరుకుంటున్నా. అక్కడ గద్వాల్ ఎమ్మెల్యే ద్వారా మేము మాట్లాడినా, ఇక్కడ స్థానిక జిఎంఆర్ కూడా మేము మాట్లాడినాము. ఖచ్చితంగా ఏదైతే ఈ గద్వాల కానుకొని ఇక్కడ జూరాల బ్రిడ్జ్, అదే బ్రిడ్జ్ ఇక్కడ శాంక్షన్ చేయించి ఆ గద్వాల్ టు ప్లస్ జూరాల, మదనాపురం, కొత్తకోట అటాచ్మెంట్ చేద్దాం, ప్లస్ ఆ నుంచి దరూర్ కూడా గద్వాల్ టు దరూర్ కూడా అటాచ్మెంట్ చేద్దాం సార్ అని చెప్పేసి నేను ఎస్సీ గారు కలవడం జరిగింది. వాళ్ళు కూడా వివరించడం జరిగింది. ఒకసారి గద్వాల్ ఎమ్మెల్యే ఒక లెటరు, జిఎంఆర్ గారు ఒక లెటరు, మినిస్టర్ ఒక లెటరు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమర్పించమని చెప్పి నేను కోరినరు. నేను ఏం మాట్లాడినంటే, ఆర్ఎంఈ వాళ్ళకు రిఫర్ చేస్తే వీళ్ళు ఇట్లా వీరు ఇరిగేషన్ వాళ్ళు ఎట్లా కలుస్తారని చెప్పి ఒక కామెంట్ పెట్టినరు. ఆ కామెంట్ కూడా మేము స్వాగతిస్తున్నాం. మీరు బీజేపీ వాళ్ళు ఒకటే తెలుసుకోవాలా, ఏమని అడిగితే పని విషయం అడగండి, దానికి తప్పు లేదు. వాస్తవంగా ఆత్మకూరు ప్రజలు నష్టపోయారని చెప్పేసి ఆ రోజు ఎన్నికల హామీ మన మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ ఎన్నికల హామీలో ఒక జూరాల టు ఆత్మకూరుకి బ్రిడ్జ్ పడాలి, రెండో డివిజన్ కూడా అన్న గట్టిగా నిర్ణయం తీసుకొని 2 విషయాల్లో కంకణం కట్టుకొని పనిచేస్తుండు. కాబట్టి
మీరందరూ గ్రహించాలి. అభివృద్ధి విషయంలో ఎక్కడ లోటు పోకుండా ఇప్పటి వరకు నాకు తెలిసి ఇప్పటికి మన నలుగురికి 30 సార్లు చేసి 3 సార్లు చేసిండు. ఏమాయా ఇంకా లేచిదేరా, ఇదివరకు నువ్వు హైదరాబాద్ రామని చెప్పినా, అలా ఎస్సీ గారు చెప్పినా, ఆర్మీ వాళ్ళు చెప్పినా, అందరూ వస్తారు ఉత్తమ్తో మీరు ఎందుకు వస్తారని చెప్పి ఇదివరకు ఫోన్ చేసాను. ఇంత చిత్రశుద్ధి ఉన్న ఎమ్మెల్యే మీద మీరు ఏదో కామెంట్ పెడుతున్నారు. 100% ఈయనే జూరాల బ్రిడ్జి ఈయనే పడుతుంది. కొత్తకోట టు మద్నాపూర్ ఆత్మకూర్ అటాచ్మెంట్ కొత్తపల్లి టు డైరెక్ట్ ఏడికి కొత్తపల్లి నుంచి ఆ గద్వాలకి వెళ్ళిపోతుంది బ్రిడ్జి. ఖచ్చితంగా ఆడే పెడతామని చెప్పి తెలియజేసుకుంటున్నా. దీన్ని ఖచ్చితంగా చేసి తీరుదామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మా ఊళ్ళో నాకు అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ చెప్తున్నా. అదే బట్టే ఆత్మకూరు పట్టణ ప్రజలకు నమస్కారం. ఏదైతే గద్వాల, కొత్తపల్లి, జూర్యాల, ఆత్మకూరు, మద్నాపురం, కొత్తకోట హైవే కలిపే విధంగా బ్రిడ్జి నిర్మించాలని, కేవలం వాస్తవంగా చెప్పాలంటే ఇది ఆత్మకూరు అభివృద్ధికయ్యే ఆ 122 కోట్లు ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు వాకిటి శ్రీహరణ గారు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇది కేవలం మన కొరకే. మన మండలి వెనుకబడింది. మన ప్రాంతాన్ని గత పాలకులు ఎవరు పట్టించుకోలేదు. చౌరస్తాలో హామీలు చెప్పిపోయి ఆనాడు డివిజన్ చేస్తాం అధ్యస్తాం అని కానీ ఏ హామీ నెరవేర్చలేదు. వీళ్ళు ఏ లీడర్ చెప్పినా ఒంటే పెదవుకు నక్క ఎదురు చూసినట్ల ఎదురు చూస్తున్నారు మన మండల ప్రజలు. వీళ్ళకి ఖచ్చితంగా మనము ఏదో ఒక లబ్ధి చేరేటట్లు, చిరస్థాయిగా ఉండేటట్లు ఒక పెద్ద పని చేయాలనే ఒక ఉద్దేశంతో సంబంధిత అధికారులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి సార్ గారిని అందరినీ కలిసి మాట్లాడి అహర్నిశలు ఆత్మకూరు అభివృద్ధికి కృషి చేసిన వాకిటి శ్రీహరికి అభినందనలు తెలిపాల్సింది పోయి గ్రూప్లో బ్రిడ్జి ఈడ వస్తుందా ఆడ వస్తుందా, అరే నాయన మీకు దండం పెట్టి చెప్తున్నా, ఖచ్చితంగా జూర్యాల టు ఆత్మకూరుకే బ్రిడ్జి వస్తుంది. అపోహలు పడొద్దండి. ఒక 2-3 రోజుల్లో జీవో వస్తుంది. ఆ రోజు మీరే మాకు అభినందనలు తెలుపుతారని ఆకాంక్షిస్తూ ఆత్మకూరు అభివృద్ధికి మీరందరూ అన్ని పార్టీలు, ఆల్ పార్టీసు ఆత్మకూరు అభివృద్ధికి తోడ్పడాలని, చేదోడు వాదోడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆత్మకూరు మండల స్థానిక నాయకులకు, మీడియా మిత్రులకు మా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఇటువంటి జరిగే అభివృద్ధిని కొంతమంది కొంచెం పబ్లిక్ను భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. అది తప్పు. ప్రతిపక్షాలు ఉన్నా, వేరే రాజకీయ పార్టీలు ఉన్నా ఏమన్నా సలహా సూచనలు చేయండి, అధికార పార్టీగా తప్పకుండా స్వీకరిస్తాం. అంతే తప్ప పబ్లిక్ను తప్పుదోవ పట్టించే పని చేయొద్దని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడే మా ప్రియతమ మంత్రివర్యులు శ్రీహరణ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, రెవెన్యూ డివిజన్ ఇట్లా పక్క మండలానికి వెళ్తే నా పదవికైనా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. అంత స్పష్టంగా ఆయన మంత్రి రాష్ట్రానికైనా కూడా ఆయన కాన్స్టిట్యున్సీ పైన ఎప్పుడు ప్రతి నిమిషం ఆలోచన చేస్తూ ఉంటాడు. ఈ మండలానికి ఏం చేయాలి, ఈ గ్రామానికి ఏం చేయాలి అని చెప్పేసి ఆయన ప్రతి ఒక్కటి నోటెడ్ ఉంటుంది. ఎక్కడ రాసుకునే పని కూడా లేదు. కనుక ఇంత శుద్ధశుద్ధితోటి పనిచేసే ఒక మంత్రిని మనము కాల్వట్టి లాగడం తప్పు. కనుక మరొకసారి చెప్తున్నాం, మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయిన దానికి గర్వపడుతున్నా, శ్రీహరణ అనుచరులైన దానికి మరొకసారి సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఆయన పరిధిలో మేము పనిచేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. నిన్న అవుటైన ఎస్సీని కలవండి, ఎస్సీతో ఫీడ్బ్యాక్ తీసుకోండి అని చెప్పి మమ్మల్ని ఎస్సీ దగ్గరికి పంపించడం జరిగింది. ఈరోజు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్ల మళ్ళా మంత్రి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే బండ్ల మోహన్ రెడ్డి గారు, అటు జిఎంఆర్ గారు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల మోహన్ రెడ్డి గారు, దేవరగారి ఎమ్మెల్యే జిఎంఆర్ గారు కూడా ఈరోజు అక్కడికి వస్తూ ఉన్నారు. కనుక ఎవరికి ఎటువంటి అపోహలు వద్దు. అన్న చెప్పినట్లు ఈ 3-4 రోజులనే కొత్త జీవో వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా గద్వాల టు జూరాల మధ్యలోనే బ్రిడ్జ్ పడుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్లు ఏదైతే నది ఉంటుందో దానికి ఆల్టర్నేట్ ఒక బ్రిడ్జ్ అనేది కట్టాలి. అది ఎవరు చెప్పే అవసరం లేదు. అది ఆటోమేటిక్గా అది ఒక రూల్. దానిని మన మంత్రి గారు చొరవ తీసుకొని ఇప్పుడు కొత్తగా ఖచ్చితంగా ఇక్కడ బ్రిడ్జ్ కట్టాలి. నేను మాట ఇచ్చిన ఎలక్షన్లో ఈ ప్రాంతానికి రెవెన్యూ డివిజన్ తీసుకొస్తాను మాట ఇచ్చిన. నేను అన్న ఎమ్మనే ఉన్న 2 రోజుల క్రితం కూడా ప్రజాభవన్లో మీటింగ్ జరిగితే సీఎం గారి సమక్షాన బంకచర్ల ప్రాజెక్టు గురించి మీటింగ్ జరిగితే అందరు పోయినాక కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోటి అన్న ప్రత్యేకంగా కూర్చొని డివిజన్ గురించి కానీ కాన్స్టిట్యున్సీ పరిధి డెవలప్మెంట్ గురించి కానీ మాట్లాడడం
అన్న ఎనీ టైం నేను ఏం చేయాలి, త్వరితగతిన ఎన్ని పూర్తి చేయాలి, నా మాటను ఎట్లా నిలబెట్టుకోవాలని ఆలోచన తప్ప వేరే అపోహలకు పోవట్లేదు. కనుక మీరందరూ సహకరించాలి. ఖచ్చితంగా ఆత్మకూరు మండలు చెప్తున్నా కదా, మరొకసారి చెప్తున్నా, నేను గతంలో సిరిసిల్ల సిద్దిపేట కన్నా ఎక్కువ డెవలప్ చెందుతుంది. మీరు సహకరించండి, బురద తల్లి పబ్లిక్ డిస్టర్బ్ చేయకండి అని చెప్పేసి కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు ఏదైతే మన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కానీ, మన మంత్రివర్యులు ప్రియతమ నాయకులు డాక్టర్ వాకిటి శ్రీ అన్న గారు కానీ, మన ఏదైతే జురాల వయా కొత్తపల్లి గద్వాల్ బ్రిడ్జి ఏదైతే చెప్పారో అది కంపల్సరీ ఖచ్చితంగా ఇదే ప్రపోజల్ వస్తుంది. మన గెజిట్ వచ్చింది కానీ ఆ గెజిట్ ప్రపోజల్స్ ఇంతకుముందు 2 సంవత్సరాల కిందట అక్కడనే ప్రపోజల్స్ వాళ్ళు ఇరిగేషన్ అధికారులు పంపించింది కాబట్టి దాని ఆధారంగా మొన్న గెజిట్ రిలీజ్ చేసిండ్రు. ఆ గెజిట్ క్యాన్సిల్ చేసి జురాల వయా కొత్తపల్లి మీదుగా ఖచ్చితంగా బ్రిడ్జి నిర్మాణం కొరకు ఖచ్చితంగా అదే జరుగుతుంది. నిన్న బీజేపీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినరు. మా డీకేఆర్ అని వాళ్ళ డీకేఆర్ నిన్న ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఏదైతే ఇరిగేషన్ కాకుండా ఆర్ఎన్బి ఇరిగేషన్కి ఇవ్వకుండా ఆర్ఎన్బి శాఖకి ఇచ్చింది, ఇరిగేషన్కి ఇచ్చింటే బాగుంటుంది అని చెప్పింది తప్ప ఇక్కడ జురాల డ్యామ్ కాడ ఇన్నే జురాల విలేజ్ కాడ బ్రిడ్జి నిర్మించాలని ఆమె ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఖచ్చితంగా దానికి మేము చిత్తశుద్ధితో ఉన్నాం. ఆమె మొక్కల్ నియోజకవర్గం మన మంత్రి వాళ్ళు వాకిటి శ్రేణి ఆధ్వర్యంలో బాగుపడుతుంది. ఖచ్చితంగా బ్రిడ్జి కూడా జురాల మీద బ్రిడ్జి పడుతుంది. ఇది గ్యారంటీగా బ్రిడ్జి పడుతుంది. జై కాంగ్రెస్.